మా స్వామేమో చూస్తే కాస్త గంభీరంగా భయంకరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి నిజమైనటువంటి సౌందర్యం అంటే దానికి మనకి శాస్త్రం ఒక రహస్యం చెప్పింది. నష్టద్రవ్యస్య లాభోహి సుందర పరికీర్తితః. అంటే మనం కోల్పోయినటువంటి ఆనందాన్ని ఎవరైతే పైకి తీసుకొని వస్తారో దానికి సౌందర్యం అని పేరు. మరి మనమంతా ఎప్పటికీ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలండి? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి అంటే భయం లేకుండా ఉండాలి. భయం లేకుండా ఉండాలంటే ఈ విశ్వవ్యాప్తమైనటువంటి ఒక శక్తి నన్ను ఎప్పటికీ రక్షిస్తుంది అనేటువంటి విశ్వాసం మనకున్నప్పుడు మన భయం పోతుంది, ధైర్యం కలుగుతుంది, తద్వారా ఆనందం కలుగుతుంది. ఆనందంతో ఉన్నటువంటి హృదయం ముఖంలో అందం తాండవిస్తుంది. కనుక మనందరి ముఖాలు అందంగా ఉండేటట్టు చేసినటువంటి అసలైన అందగాడు మా నరసింహస్వామి. మరి చ్యుతము అంటే జారిపోయేది అని అర్థం. మనమంతా లోకంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం, కిందికి జారిపోతూ ఉంటాం. అంటే ఉన్నత స్థానంలో ఉండే వాళ్ళు కూడా దారిద్ర్యంలోకి పడిపోతూ ఉంటారు. ఉన్నట్టుండి పేదవాళ్ళుగా మారిపోతూ ఉంటారు. ఆనందంగా ఉండే వ్యక్తి మరో క్షణం ఏదో ఒక వార్త తెలియగానే బాధల్లోకి మునిగిపోతూ ఉంటారు. కానీ ఎప్పటికీ ఆనందంగా ఉండేవాడు కనుక స్వామికి అచ్యుత అని పేరు. మరి ఎప్పటికీ ఆనందంగా స్వామి ఉంటే మనకేంటి లాభం? మనం కింద పడిపోతే మనకి చేయూతనివ్వడానికి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. కరావలంబం అంటే మీ అందరికి అర్థమయ్యేటట్టు ఒక అందమైనటువంటి మాట. సౌందర్యాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారండి? హ్యాండ్సమ్. హ్యాండ్సమ్ అంటే ఇఫ్ యూ గివ్ హ్యాండ్ టు సమ్ దట్ ఈస్ హ్యాండ్సమ్. అంటే ఎవరికైనా మన చెయ్యినిచ్చి రక్షించేటువంటి స్థితిలో మనముంటే అది నిజమైన సౌందర్యం. ఆ సౌందర్యం కేవలం నరసింహస్వామిలో మాత్రమే ఉంది. ఈ సకల భువనాలలో ఎవరిలో కూడా సౌందర్యం లేదు. అందుకనే శంకరాచార్య స్వామి వారు కూడా, స్వామి నేను ఇటువంటి దీన స్థితిలో ఉన్నాను, నన్ను సంరక్షించు అంటూ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. కర అవలంబం అంటే నీ చేతినిచ్చి నన్ను రక్షించు. అదే హ్యాండ్సమ్, అదే సౌందర్యం, అదే నిజమైనటువంటి అందమైనటువంటి నారసింహ స్వరూపం.